హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మనకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఇలా దేవుడు బొమ్మ, ఆవు బొమ్మలు అవేది ఇవ్వటం ట్రెండ్ అయిపోయింది కదా, పసుపు కుంకాల కింద. సో నేనైతే ఇది జనరల్గా పక్కన పెట్టేస్తూ ఉంటాను. ఇలాంటివి అయితే నేనైతే రీయూజ్ చేయాలనుకుంటున్నాను. దీనికైతే ఒక థ్రెడ్ లాంటిది వస్తే దాన్ని ఫుల్గా కట్ చేస్తాను, ఎందుకంటే ఆ థ్రెడ్ ఉంటే కనుక ఇంకా లావుగా కనిపిస్తుంది. సో అందుకని కోసం నేను మొత్తం దాన్ని పీకేసాను, కట్ చేస్తాను మొత్తం అంతాని. కట్ చేసిన తర్వాత నేను ఒకైతే మ్యాగ్నెట్ తీసుకున్నాను. ఇది నేను ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కింద చేద్దాం అనుకుంటున్నాను. ఈ మ్యాగ్నెట్ మామూలుగా మనకు బుక్ స్టోర్లో దొరుకుతుంది. ఇది పెద్దగా కాస్ట్ అయితే ఏముండదు, మ్యాక్సిమం 20 రూపీస్లో అలా వచ్చేస్తుంది. ఈ గమ్ కూడా మనము జనరల్గా క్లాత్కి యూజ్ చేస్తాం కదా, ఎంబ్రాయిడరీ అదే చేసేటప్పుడు స్టోన్స్ అది స్టిచ్ చేయడానికి ఆ గమ్నే యూజ్ చేస్తున్నాను నేను. గమ్ ఫుల్గా పెట్టేసి కరెక్ట్గా మనం అయితే దేనికైతే అంటించాలనుకుంటాం మిడిల్ పొజిషన్ చూసుకొని అటాచ్ చేస్తే సరిపోతుంది. మనకి ఇది యూజ్ చేసినట్టు ఉంటుంది, ఇతని ప్రైస్లో ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ కూడా తయారు చేసినట్టు ఉంటుంది. సో ఇలా మిడిల్ కరెక్ట్గా పొజిషన్ చూసుకుని అటాచ్ చేసిన తర్వాత కాసేపు ఆరనిచ్చి ఫ్రిడ్జ్కి పెట్టేయచ్చు. పెద్ద ఎక్కువ టైము పట్టదు, కాస్ట్ ఉండదు. దీనికి వితిన్ 5 మినిట్స్లో అలా చేసేసుకోవచ్చు. మనకు ఒక ఐడియా రావడం అంతే. ఫ్రిడ్జ్కైనా పెట్టచ్చు, మనకి జనరల్గా వార్డ్రోబ్స్ డోర్స్కి ఉంటాయి కదా, వాటికైనా పెట్టచ్చు. నేనైతే ఫ్రిడ్జ్కే పెట్టుకుంటున్నాను. ఇదేమి ఊడిపోతుందనే ఏమి భయం అవసరం లేదు. వన్స్ అటాచ్ చేస్తే అది అట్లానే ఉండిపోద్ది. ఇది అటాచ్ చేసిన తర్వాత దీని లుక్ అయితే ఇలా ఉంది.